హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వ్లాగ్లో అయితే కన్నా మ్యాంగో తండా అయితే చేసిన నేను ఎలా చేసినాను అనేది ఈ వ్లాగ్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను. చూసి మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ మ్యాంగో తండా ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్దాము, లేట్ చేయకుండా. ఓకేనా? సో ఫస్ట్ అయితే కన్నా 1 కేజీ మామిడికాయలు అయితే తీసుకున్నానండి. సో ఈ మామిడికాయలు అయితే కన్నా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి, 1 కేజీ ఉన్నాయండి ఇవైతే కన్నా. సో 2 తీసుకొని 1 కేజీ చెప్తాను అని మీకు మళ్ళీ డౌట్ ఉండొచ్చు. సో పెద్ద సైజు కాయలు కాబట్టి నేను 1 కేజీ 2 కాయలు వచ్చినాయి. సో 2 కాయలు తీసుకున్నాను. ఈ మాదిరిగా పైన తోలు తీసేసుకొని, సో పైన అంతా తోలు తీసేసుకోవాలండి. చిన్న చిన్న ఉప్పుల మాదిరి కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే కన్నా. సో 1 కేజీకి మనము 100 గ్రాములు అనేది చక్కెర వేసుకోవాలా. ఎక్కువ కాయలు స్వీట్ ఉంటే కన్నా తక్కువే చక్కెర అనేది వేసుకోవాలా. స్వీట్ అనేది కొంచెం తక్కువ ఉన్నిందంటే ఎక్కువ వేసుకోవాలా. సో తక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. సో నాకైతే ఈ మాదిరిగా చూడండి ఒక బౌల్కి అనేది వచ్చింది. పెద్ద బౌల్ అండి ఇదైతే కన్నా స్టీల్ది. సో 2 మామిడికాయలు కూడా కట్ చేసేసి ఈ మాదిరిగా బౌల్కి అనేది వేసినాను. సో ఈ మాదిరిగా లాంగ్ గా మనము స్టిక్కి మాదిరిగా ఉప్పులు అనేది కట్ చేసుకున్నామంటే సన్నగా మనకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. అలాగే మెత్తగా మనకు మెదుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే కన్నా మనం మిక్సీ పట్టుకోవాలా, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు. అన్ని వేసేసినాక ఇందులో యాలకులు వచ్చేసి ఒక 5 అనేది వేసుకోవాలా. సో యాలకులు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేసినానండి. ఈ మాదిరిగా మూత పెట్టేసుకొని మెత్తగా అనేది ఒకసారి పేస్ట్ మాదిరి చేసుకొని తర్వాత యాలకులు కూడా వేసేసుకొని, సో మనం ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత యాలకులు అనేది వేసుకోవాలా. సో రెండోసారి కూడా మొత్తం వేసేసి ఈ మాదిరిగా చూడండి నీళ్ళు లేకుండా మెత్తగా ఈ మాదిరిగా పేస్ట్ అనేది చేసుకోవాలా. చాలా బాగుంటుందండి మ్యాంగో తండా అయితే గన. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఈ మ్యాంగో సీజన్ లో మనం చేసి ఎత్తి పెట్టుకున్నామంటే మనకు ఒక 5-6 నెలలు ఉన్నా కూడా అస్సలు పాడవదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. సో అంతా మిక్సీ పట్టేసి ఈ మాదిరిగా ఒక ఎడలపాటి పెనుము తీసుకొని ఆ పెనుములో ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలా. ఆ మామిడికాయ పేస్ట్ అయితే కనుక మొత్తం కూడా వేసేసుకుంటే మనకు పెనుములో అయితే ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఈ మాదిరిగా పెనుము అనేది తీసుకున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ పెనుము ఉంటే అదైనా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అనేది పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలా. అంటే కొంచెం దగ్గర పడేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి. సో స్టవ్ అయితే కనుక మీడియంలో పెట్టుకోవాలా, ఐలో మాత్రం అస్సలు పెట్టకూడదు. స్టవ్ సిమ్లో పెట్టకూడదు, ఐలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని మనం ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఉడికించుకోవాలా. సో ఈ మాదిరిగా మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకున్నాక మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటా ఉండి. సో ఇక్కడైతే 100 గ్రామ్ చక్కెర అనేది తీసుకున్నానండి. 1 కేజీ మామిడికాయలకు 100 గ్రామ్ చక్కెర అనేది తీసుకోవాలా. సో మీకు అలా క్వాంటిటీ తెలియకపోతే కానీ 1 కేజీకి 1/2 కప్పు చక్కెర అనేది తీసుకోవాలా. సో నేను ఇక్కడైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తా ఉన్నాను. సో మీకు నచ్చితే ఫుడ్ కలర్ అనేది రెడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో పిల్లలు కూడా కొంచెం కలర్ అనేది బాగుండిందంటే మ్యాంగో తండా బాగా ఇష్టంగా తింటారని నేనైతే కొంచెం అయితే యాడ్ చేసినానండి. సో ఇష్టం ఉండే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మేమైతే ఈ మాదిరిగా చేస్తామండి. సో తప్పకుండా మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా తింటారు పిల్లలు అయితే కన్నా. సో మనకు మామిడికాయ సీజన్ ఉన్నప్పుడే చేసుకుంటాం కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి ఈ మ్యాంగో సీజన్లోనే. సో ఇదైతే కన్నా బాగా ఉడికిపోయింది. 10 నుంచి ఒక 15 నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలా. సో 15 నిమిషాలు ఈ మాదిరి బాగా ఉడకపెట్టేసినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఎలపాటి ఈ మాదిరి ప్లేట్లు అనేది తీసుకోవాలా. సో స్టీల్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలా. సో మనం నెయ్యి అప్లై చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకైతే అంటుకోకుండా. సో ఈ మాదిరిగా నెయ్యి అప్లై చేసినాక మనం మ్యాంగో అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా. సో కొంచెం చల్లారి పెట్టుకొని అప్పుడు అనేది వేసుకోవాలా. ఇక్కడైతే కొంచెం చల్లారిందండి, నాకు 2 ప్లేట్లకు అనేది వచ్చేసింది. సో మనం ఈ మాదిరిగా అంత వేసేసినాక ప్లేట్కి అంతా కూడా ఈ మాదిరిగా స్ప్రెడ్ చేసేయాలా పతలాగా. సో బాగా పతలాగా ఉన్నిందంటే ఫాస్ట్గా ఎండిపోతుంది. సో 2 ప్లేట్లు కూడా నేనైతే ఈ మాదిరిగా స్ప్రెడ్ చేసేసినాను పతలాగా. సో ఈ మాదిరిగా అంతా స్ప్రెడ్ చేసేసినాక మనం ఏం చేయాలంటే ఎండ బాగా కాచుంది కాబట్టి ఒక 3 రోజులు అనేది బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలా. సో కొంచెం పతలాగా ఉన్నిందంటే కన్నా 3 రోజులకి ఎండిపోతుంది. ఎండ బాగుండిందంటే 3 రోజులకి ఎండిపోతుంది. లేదు ఇంకా పతలాగా ఉండి ఇంకా ఎక్కువ ఎండ ఉన్నిందంటే ఒక 2 రోజులకి ఎండిపోతుందండి. నాకైతే 3 రోజులు పట్టింది. సో ఇక్కడైతే కొంచెం ఎండ తక్కువే ఉంది కాబట్టి నాకైతే 3 రోజులు పట్టింది.
సో మీకు ఎండ ఎక్కువ ఉన్నిందంటే 2 రోజులకి ఎండిపోతుంది. సో ఈ మాదిరిగా ఎండలో పెట్టేసినాక పైన అనేది ఈ మాదిరి క్లాత్ అనేది కప్పేసినామంటే పతలాది దుమ్ము కానీ ఏమన్నా ఈగలు కానీ వాలకన్నా ఉంటాయి. సో ఈ మాదిరి కప్పేసి మనం 3 రోజులు అనేది బాగా ఎండబెట్టుకోవాలా. సో 3 రోజులు ఎండితేనే మనకు మ్యాంగో తండ అనేది సూపర్ ఉంటుంది. సో 3 రోజులు ఎండినాక చూద్దాం ఓకేనా ఎలా వచ్చేది కూడా. సో 3 రోజులు అయితే బాగా ఎండలో ఎండబెట్టినాను. చూడండి ఎంత నీట్గా ఎండిపోయినాయో. సో ఫుల్ మ్యాంగో తండ అనేది ఎండిపోయింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తా చూడండి. ఇలాంటి చాక్ ఒకటి తీసుకొని సైడ్ కొంచెం ఇట్టంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క పక్క ఓపెన్ చేస్తే చాలండి వచ్చేస్తుంది మొత్తం. మనం నెయ్యి పూసినాం కాబట్టి ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది. చూడండి చాక్తో కొంచెం అంటేనే ఈ మాదిరిగా వచ్చేసింది. మొత్తం కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. సో మనకు పేపర్ మాదిరిగా వచ్చేసింది మ్యాంగో తండ అయితే గన. సో మనం నెయ్యి అప్లై చేసి మనం మ్యాంగో తండ అనేది వేసినాం కాబట్టి బాగా పూర్తిగా డ్రైగా అయిపోయిందంటే మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. ఎక్కడ అంటుకోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో పేపర్ మాదిరిగా వచ్చేస్తుంది. సో ఈ మాదిరిగా అంతా కూడా తీసేసి మనం ఏం చేయాలంటే సో మనకు చపాతీ రుద్దుకుండే పీట ఉంటుంది కదా, ఆ పీట మీద అనేది వేసి మనం చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసేసుకోవాలా. సో నాకైతే నోరు ఊరిపోతుంది ఈ ప్లేట్లో నుంచి తీర్చా ఉంటేనే మ్యాంగో తండ అయితే కన్నా. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే కన్నా ఇంకా ప్లేట్ అన్ని కూడా కట్ చేసేసి ప్లేట్లో వేసేసి తినేద్దాం అనిపిస్తుంది. సో అంత బాగుంటుందండి. మేమైతే సంవత్సరం ఇదే మాదిరిగా చేస్తానని మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టము. సో ఇప్పుడైతే చపాతీ పీట అనేది తెచ్చినాను. చాక్ తీసుకొని ఇంకా చిన్న చిన్న పిల్లల మాదిరిగా కట్ చేసేసుకోవాలి. మనకి ఆ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది కట్ చేసేసుకోవచ్చు. సో ఎందుకంటే మనం షాప్లో తెచ్చుకుంటాం కదా మ్యాంగో తండ. సో మ్యాంగో తండ అనొచ్చు, లేదంటే మ్యాంగో జల్లీ కూడా అంటారండి. సో జల్లీ వచ్చేసి కొంచెం ఇంకా మందంగా ఉంటుంది. ఇదైతే మ్యాంగో తండ. సో మనము నిలువ పెట్టుకునే మనకు ఒక 5-6 నెలలు ఉన్న అస్సలు పాడదండి. సో మనం ఫ్రిడ్జ్లో మనం బాక్స్ కేసి పెట్టేసినామంటే ఒక 5-6 నెలలు ఉన్నా కూడా అస్సలు పాడవదు. సో ఈ మాదిరిగా రౌండ్గా చేసి మనం చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసేసి షుగర్ పౌడర్ చేసుకొని షుగర్లో కూడా కొంచెం డిప్ చేసి పెట్టినామంటే సేమ్ మనకు జల్లీలు ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా ఉంటాయి. సో నేను అలా చేయకుండా ఈ మాదిరిగా చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ మ్యాంగో సీజన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మ్యాంగో తండ అనేది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో మన వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఇక్కడైతే కనుక నేను కొంచెం లాంగ్ పీసుల మాదిరిగా కట్ చేసిన కదా, అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేస్తాను చూడండి. ఈ సైజులో అయితే కనుక మ్యాంగో తండ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను ఈ సైజులో అయితే కట్ చేస్తా ఉన్నాను. సో చాలా బాగుండే కదా సైజ్ అయితే కనుక. సో మొత్తం కూడా అన్ని కట్ చేసేసి ప్లేట్లో పెట్టినాను చూడండి. ఈ మాదిరిగా రౌండ్గా 3 పీసులు అయితే అలాగే పెట్టినాను. అవైతే కన్నా చిన్న పుల్ల అనేది అంటే స్టిక్ మాదిరిగా చిన్న పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లకి అనేది గుచ్చేసి నేను చక్కెర పౌడర్ అనేది చేసి చక్కెర పౌడర్లో ఈ కొంచెం డిప్ చేసేసి పిల్లలకి ఇచ్చే చాక్లెట్ల మాదిరిగా బాగా తింటారు. సో అందుకని ఆ మాదిరిగా అయితే చేద్దామని ఒక 3 పీసులు అయితే ఈ మాదిరిగా చేసినాను. మిగతాటి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టినాను. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాక్స్కి వేసుకొని మనకు ఒక 5-6 నెలలు ఉన్నాయి కూడా అస్సలు పాడవు. చూడండి మ్యాంగో తండ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టినాను. ఎంత బాగుంది కదా, వంట చూచ అంటేనే నోరు ఊరిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి అనేది మ్యాంగో తండ అనేది చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఓకేనా, ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే కనుక. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఓకేనా, బాయ్.